హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు సింపుల్ చేపల కర్రీ. సో ఇక్కడ 1.5 kg వరకు చేపలు తీసుకున్నాము. వీటిని ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ సాల్ట్ వాటర్లో వేసి కడిగేసాను. ఇంకొకటి చేపలకి స్మెల్ రాకుండా కొంచెం సాల్ట్, ఒక లెమన్ పిండేసి ఒక 5 minutes అలా వాటర్లో పెట్టేసి చేపలకు ఉన్న నీచు స్మెల్ అనేది రాదు. సో అలా నీట్గా కడిగేసుకున్నాను. లెమన్ పిండేసి ఒక 5 minutes అలా పెట్టేసి మొత్తం నీట్గా కడిగేసాను. ఇంకా చూసారా, మొత్తం అది స్మెల్ అనేది మొత్తం ఇంకా లెమన్ వేస్తాం కాబట్టి అందులో నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇంకా నేను ఒక 4 times అలా మంచిగా చేపలను కడిగేసుకున్నాను, స్మెల్ అలా రాకుండా. సో ఇంకా చేపలను మొత్తం నీట్గా కడిగేసుకొని ఇలా పెట్టేసుకొని అందులోనికి సరిపడినంత కారం వేసుకొని, సరిపడినంత ఉప్పు, సరిపడినంత పసుపు వేసేసుకొని చేపలకు ఫుల్గా మొత్తం పెట్టేసేయాలి. మొత్తం మంచిగా నీట్గా మ్యాగ్నేట్ చేసేసేయాలి. చూసారా, ఇలా ఎంత మంచిగా చేపలకు మొత్తానికి నీట్గా మ్యాగ్నేట్ చేసేసి ఒక 15 minutes అలా పక్కన పెట్టేశాను. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని చేప ముక్కలు మొత్తంని ఫ్రై చేసుకోవాలండి. నేను 1-2 చేప ముక్కలను వేసి ఫ్రై చేశాను. సో ఇంకా ప్రాసెస్ మొత్తం ఇలానే మొత్తం చేప ముక్కలను మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్ మొత్తం చేసేసానండి. నేను చేపలను నీట్గా ఫ్రై చేసుకొని ఇంకా మొత్తం పక్కన పెట్టేశాను. ఫ్రైకి పెద్ద టైం ఏం పట్టలేదు, కొంచెం టైమే తీసుకుంది నాకైతే. సో ఈ విధంగా చేప ముక్కలను మొత్తాన్ని నీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఇది ఫ్రై చేసిన ఆయిలే ఉంది కదండి, వేరే కడాయి పెట్టి అందులోనికి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసి అందులోనికి ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ ఒక 5 minutes అలా బాగా మగ్గనిచ్చాను. సో ఆనియన్స్ మగ్గిపోయాయి. అందులోనికే టమాటాలు వేసేసాను. ఒక 2 tomatoes వేసేసుకొని అందులోనికే సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు, సరిపడినంత ధనియా పౌడర్, సరిపడినంత పసుపు. ఎందుకంటే ఫస్ట్ మనము చేపలకి మొత్తం మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేసాం కాబట్టి మనకి మళ్ళీ కర్రీలోనికి తక్కువ కారం పడుతుంది. సో మొత్తము వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడే ఉప్పు కారాలు అవన్నీ టేస్ట్ సెట్ చేసేసుకోవాలి. ఇంకా మొత్తం సరిపోయాయి కాబట్టి ఇంకా నేను ఫ్రై చేసుకున్న చేప ముక్కలని ఇందులోనికి వేసేస్తున్నాను మొత్తాన్ని. సో ఇలా వేసేసుకొని ఒక 10 minutes అలా పెట్టేస్తే చేపల కర్రీ రెడీ అయిపోతుంది.